మళ్ళీ ఎప్పుడు మెగాఫోన్ పట్టుకోబోతున్నారు మీరు? ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. బాలకృష్ణ గారు ఒకసారి యాక్టర్ అవటం అనేది పూర్వజన్మ సుకృతం, డైరెక్షన్ అని చెప్పి నువ్వు తొందరపడి మళ్ళీ అటు వెళ్ళకు, ఎంతకాలం చేస్తావో చెయ్యి, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు. నాకు నిజం అనిపించింది. ఎందుకంటే ఊహించని ఒక కెరీర్, నేనే అనుకుని యాక్టర్ అయిపోదామని ట్రై చేసి ఆల్బమ్ పట్టుకెళ్ళి ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్ళని కలిసి చేస్తే ఇన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కదా నేను. అలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు కూడా తెలుసు. ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. ఆయన అనుకున్నాడు, నేను ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకున్నాడు కాబట్టి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కనీసం 100 ఫిల్మ్స్ చేసిన తర్వాత కానీ డైరెక్షన్ గురించి ఆలోచించొద్దు అని నేను మా మైండ్లో పెట్టుకున్నాను. ఎంతమంది ఆ మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేయొచ్చు కదా సార్ అని అన్నా కూడా స్మూత్గా రిజెక్ట్ చేసేవాడిని. సో 100 ఫిల్మ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక మీదట దాని గురించి కూడా ఆలోచిస్తాను. ఒక సినిమా గ్యారంటీగా నా కోసం, నా ఆత్మసంతృప్తి కోసం, నన్ను చాలామంది అడిగిన వాళ్ళ కోసం గ్యారంటీ చేస్తాను. సార్, మీ ఫ్యామిలీ నుంచి మీరు ఒక్కళ్ళేనా లేదా మీ వారసికుల్ని ఎవరినైనా ఆశించవచ్చా మేము? మా కజిన్ ఇప్పుడు శ్రీవాస్ అని ఉన్నాడు కదా, ఓకే, తను మా మామయ్య గారు అబ్బాయి. తను లక్ష్యం అనే సినిమాతోటి డైరెక్టర్ అయ్యాడు. లౌక్యం అని, పాండవులు 9, డిక్టేటర్, ఇప్పుడు డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అలాగే మా సిస్టర్ కూడా సూర్యకుమారి అని రైటర్ అన్నమాట. ఓకే, తను ఒక పాట రాసింది, ఎన్నో పాటలు రాసింది. నేను తొలిచూపులోనే అని నా సెకండ్ ఫిలిం డైరెక్షన్ చేసిన ఫిలింలో కన్నులు మూస్తే చాలు నువ్వు కల్లోకి వస్తావు అని చెప్పి తనకు అవార్డు కూడా వచ్చింది, భరతముని అవార్డు. తను కూడా మా ఫ్యామిలీ నుంచి.